కృతయుగంలో గౌతమ మహర్షి దేశ సంచారము చేస్తూ వచ్చి అడ్డకొండలన్నీ తిరిగి తాను తపస్సు చేయుటకు పవిత్రమైన యోగ బలమున్న కొండమూరు ప్రాంతంలో గుహలో శ్రీ మహావిష్ణువు గురించి ఘోర తపము చేయనారంభించారు. ఇలా కొన్ని దినములు తపస్సు చేస్తుండగా మహావిష్ణువు ప్రత్యక్షమైనారు. ఆనందభరితులైన గౌతమ ఋషి, ఇలా కాదు స్వామి, మిమ్ములను భూదేవి సమేతముగా అర్చా స్వరూపంలో దర్శించి పూజించాలని కోరినారు. సరే, నీ ముందర గవిలో పర్వత శిలల రూపంలో వెలుస్తాము, పూజించి తరించమని సెలవిచ్చి మాయమయ్యను. వెంటనే గౌతమ ఋషి యోగ దృష్టితో గుహలోని స్వామి ప్రతిమలను కనుగొని పూజాభిషేకమును ప్రారంభించారు. కారణంగా గౌతమ మహర్షి ఆశ్రయంగా కూడా జనవాడుకైనది. తరువాత ఆ ప్రాంత పాలెగాడు ఆలయం నిర్మించి నిత్య పూజలు సక్రమంగా జరుగుట కొరకు అర్చకులు, మంత్రపుష్పం బ్రాహ్మణులు, రెడ్డి, కరణాలు, చాకలి, మంగలి, కమ్మరి, తోటి, తలారి, నట్టవ వంటి 12 రకాల వృత్తుల వారికి దేవుని సేవ చేసేటందుకు గవిపురం సమీపములో, అంటే కొండమూరు సమీపంలో గ్రామం నిర్మించారు. అందరికీ భూమాన్యములిచ్చారు. పూర్వం గవిపురం గ్రామం కేంద్రంగా 36 గ్రామాల భక్తజనంతో శ్రావణ శనివారాల జాతర ఘనంగా జరిగేది. 5 రోజుల ఎద్దుల పరీక్ష జరిగేది. అనంతర కాలంలో జరిగిన శత్రురాజుల దండయాత్రలో రాజ్యం పరగతమై కొండమూరు గ్రామం శిథిలమై సమీపములోని తూర్పు పడమరల్లోని 6-7 గ్రామాలు కూడా శిథిలమైపోయినవి. శిథిలమైపోయిన కొండమూరు, గవిపురం, తూర్పున డక్కేపల్లి, ఎగవూరు, ఎర్రకొండేపల్లి, దొడ్డిపల్లి, చింతమాకులపల్లి వంటి గ్రామాలు నేడు లేవు. పూర్వం ఈ ఊర్ల నుండి పోయిన జనంతో ఏర్పడిన పేట ఓళ్ళపాడు గ్రామం అయినది. దేవుని సేవా జనాలందరూ ఈ ఊరిలోనే నివసిస్తున్నారు. కొన్ని గ్రామాలు గుడి దగ్గర నుండి దూరం జరిగిపోయినవి. కారణంగా ఆయా ప్రాంతం ముండ్ల చెట్లు మొలిచి పొట్టలు పెరిగి అడవిగా మారి చాలా సంవత్సరాలు గుడిలో పూజలాగిపోయినవి. గుడిలో శ్రీదేవి, భూదేవి సమేత తిమ్మరాయ స్వామి శిలా విగ్రహాలతో పాటు వరహాల స్వామి, గరుడ ప్రతిమ, మరికొన్ని శిలా విగ్రహాలు, 12 ఆల్వార్ల విగ్రహాలు సమీపంలో దేవాలయాల్లో ఉండగా మరికొన్ని దొంగల పాలైనవి. ఈ కాలంలో ఎర్రప్పల్లి గ్రామం చేరిన కుటుంబాలు తమ ఇలవేలుపులకు స్వయంగా ఆలయం నిర్మించుకొని పూజాభిషేకములు జరుపుకుంటూ వచ్చారు. అలాగే రాగిమాకులపల్లి గ్రామం చేరిన కుటుంబాలు ఆ గ్రామంలోనూ ఆలయం నిర్మించుకుని పూజలు జరుపుతున్నారు. తరువాత కాలంలో కొండమూరు గుడిలో అడ్డకొండల గవిరెడ్డి ద్వారా పొంగునూరు జమీందారులు పూజలు ప్రారంభించగా కనగాని, పేటరాజుపల్లి గ్రామాల్లో ఉన్న 3 బండలతో నిర్మించిన చిన్న గుడులు కాలగమనములో శిథిలమైపోయినవి. దిన్నెపల్లి తిమ్మరాయ స్వామి గుడి కృష్ణాలయంగా మారిపోయింది. కొండమూరు గ్రామం నుండి పోయిన కొన్ని కాపురాలతో తరువాత కాలంలో కొత్తూరు గ్రామం ఏర్పడింది. మరికొన్ని కాపురాలు కొండమూరు నుండి పోయి తిరుమల రెడ్డిపల్లి ఏర్పడింది. ఎర్రపల్లి గుడికి పూర్వము కొండమూరు వైపు ఉత్తర ద్వారం ఉండగా జీర్ణోద్వారంలో భాగంగా తూర్పు ద్వారంగా మారింది. ఎర్రపల్లి గుడిలో క్రీస్తకం 1910 సంవత్సరాల నుండి శిలా విగ్రహాలు పూజలు అందుకుంటూ భూమాన్యములు కూడా ఉన్నాయి. కొండ లోపల ఉదయము, సాయంకాల సమయాల్లోనూ, అర్ధరాత్రి పూటల్లోనూ సుగంధ పరిమళ ద్రవ్యాల సువాసనలతో పాటు మృదంగ వాయిద్య సంగీతాలు వినిపిస్తాయని కొండను సంచరించిన వారు చెబుతారు. పొడవైన కొండగవిలో గుండు కింద ముఖద్వారమున గర్భగుడిలో స్వామివారు దక్షిణాభిముఖ ప్రవేశముగా పుట్టుశిలతో కొలువై తిమ్మరాయ స్వామివారుగా భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. గర్భాలయ గుండుపై 19 అడుగుల ఎత్తైన అందమైన గోపురం పంచలోహ ఏకలశంతో పూరించబడి ఉంది. గర్భాలయము, అంతరాలము గవిలో ఇమిడి ఉన్నాయి. గర్భాలయంలో పుట్టుశిల ముందర శ్రీదేవి, భూదేవి సమేత తిమ్మరాయ స్వామి శిలా విగ్రహాలు స్థాపించబడి ఉన్నాయి. ఈ అంతరాలములకు 30 అడుగుల పొడవు వెడల్పులతో నవరంగ మండపము, రంగం ముందర స్తంభాలకు భక్తులను ఆహ్వానించే
జయా విజయలేని ద్వారపాలక చిత్రాలు అపురూపంగా ఉన్నాయి. అలాగే పక్కనే పద్మావతి దేవి గుడికి దక్షిణాన అంతే పొడవు వెడల్పులు కలిగిన గుడిలో ఆదిదేవుడైన మహాగణపతి స్థాపించబడి పూర్వాభిముఖంగా పూజలు అందుకుంటున్నారు. ఈ గుడిలోనే కొన్ని ఆల్వార్ల శిలాప్రతిమలు ఉన్నాయి. 12 మంది ఆల్వార్లు ఉండవలసిన ఈ గుడిలో రామానుజాచార్యులు, దేశికర్ల శిలాప్రతిమలు 2 మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాటిలో ఒకటి రావిమాకులపల్లి గుడిలో ఉంది.